భవ్య పథకానికి సంబంధించి ఈ కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అంటున్నారు. సో భవ్య స్కీమ్ అంటే ఏంటి అంటే భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన అనమాట. ఏంటి ఈ భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన అంటే ఇది ఒక సెంట్రల్ సెక్టర్ స్కీమ్. ఈ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ లో ఏం చేస్తారు అని అంటే వరల్డ్ క్లాస్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ పార్క్స్ ని రెడీ చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అంటే ఇప్పుడు గ్లోబల్ గానో లేకపోతే మన డొమెస్టిక్ గానో ఎవరైనా కొత్త ఇండస్ట్రీస్ ని సెటప్ చేయాలి లేకపోతే దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే, మనం ఏదైనా కంపెనీ సెటప్ చేయాలి అనుకుంటే దానికి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉండాలి, దానికి రావాల్సిన అప్రూవల్స్ అన్ని రెడీగా ఉండాలి. అప్పుడు మనం ఈజీగా ఒక కంపెనీనో ఒక ఇండస్ట్రీనో సెటప్ చేసుకోవచ్చు. కానీ జనరల్గా మనం చూసేది ఏంటి అంటే అప్రూవల్స్ కోసమే మనకి నెలల తరబడి టైం పడుతుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి కన్స్ట్రక్షన్కి కూడా చాలా టైం పడుతుంది అనమాట. కానీ ఇప్పుడు ఈ భవ్య స్కీమ్లో ఏం చేస్తారు అంటే ఎవ్రీథింగ్ ప్లగ్ అండ్ ప్లే. అంటే ప్లగ్ అండ్ ప్లే అంటే ఏంటి అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయగానే ఆ కంపెనీ రెడీగా ఉండాలి. ఆ ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఎవ్రీథింగ్ ఇన్ హ్యాండ్ రెడీగా ఉండాలన్నమాట. సో దట్ మనం మన ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసుకునేటట్టు. సో దీని ముఖ్య ఉద్దేశం, భవ్య స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అదే. సో ఇక్కడ మనకి ఈ స్టేట్మెంట్స్లో ఏమిచ్చారు? ద డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT, a central body, has released the operational guidelines for the implementation of the Bhavya scheme. సో ఈ భవ్య పథకం అమలు చేయడం కోసం దానికి కరెక్ట్గా ఉండే కార్యాచరణ మార్గదర్శకాలను రీసెంట్గా DPIIT రిలీజ్ చేసింది అని అంటున్నారు. ఎస్ అంటే గైడ్ లైన్స్ అంటే ఏంటి? ఆ ప్రాజెక్ట్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయాలి, దానికి సరిపడా ఏరియా ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా ఈ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఏరియా అంటే ఎన్ని ఎకర్స్ అని అంటే జనరల్గా నాన్ హిల్లీ ఏరియాస్ అనుకోండి, అక్కడ మినిమం 100 acres ఈ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేయాలి. అదే హిల్లీ ఏరియాస్ అయితే 25 acres. హిల్లీ ఏరియాస్ అయినా చిన్న చిన్న స్మాల్ స్టేట్స్ అయినా లేదు యూనియన్ టెరిటరీస్ అయినా అనుకోండి, అక్కడ 25 acres ఆఫ్ ల్యాండ్ ఉంటే సరిపోతుంది. ఒక ఎకరానికి 100 crores ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో. అండ్ ఆ ఫండింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆ రిలేటెడ్ గైడ్ లైన్స్ అన్నీ కూడా రీసెంట్గా DPIIT వాళ్ళు రిలీజ్ చేశారు. నెక్స్ట్ B. సో భవ్య పథకం ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ప్రపంచ స్థాయి పారిశ్రామిక పార్కుల అభివృద్ధి. ఎన్ని పార్క్స్ వీళ్ళు డెవలప్ చేయాలి అనుకుంటున్నారు అంటే ఓవరాల్గా 6 ఏళ్లలో 100 parks డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ ఫేజ్లో ఒక 50 సెలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట. ద ఇంప్లిమెంటేషన్ పీరియడ్ ఆఫ్ ద భవ్య స్కీమ్ ఈస్ ఫ్రమ్ 2026-27 టు 2031-32. సో ఆ ఇంప్లిమెంటేషన్ పీరియడ్ 6 ఏళ్ళు అనమాట. 2026-27 నుంచి 2031-32 వరకు 6 years టైం లైన్ అయితే ఉంది. ద టోటల్ ఫైనాన్షియల్ అవుట్లే అలికేటెడ్ ఫర్ ద భవ్య స్కీమ్ ఈస్ 33,660 crores. సో ఈ భవ్య స్కీమ్లో ఏదైతే వీళ్ళు 100 ఇండస్ట్రియల్ పార్క్స్ని డెవలప్ చేయాలనుకుంటున్నారో వాటికి టోటల్ అవుట్లే వచ్చేసి 33,660 కోట్లు. సో మనకి ఇక్కడ భవ్య స్కీమ్ గురించి ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా కరెక్టే అనమాట. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ద అబవ్ ఆర్ కరెక్ట్.